ఇక్కడ పౌలు శీలలో వారి మీద నేరం మోపబడింది. భూమిని తలకిందులు చేసినటువంటి మనుషులు ఇక్కడికి కూడా వచ్చి ఏం చేస్తున్నారండి? భూమిని తలకిందులు చేయబోతున్నారు. కాబట్టి దేనికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారండి? కైసరు యొక్క చట్టానికి విరోధంగా వీరు నడుచుకుంటూ ఉన్నారు. ఇలాగ నడుచుకుంటున్నటువంటి వ్యక్తిని ఎవరు చేరదీశారండి? యాసోను అనేటువంటి వ్యక్తి చేరదీశాడు. ఎవరండి యాసోను? ఎవరైతే పౌలు యొక్క దర్శనంలో కలబడి మా పట్టణానికి వచ్చి మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని దర్శనం అంది కనబడ్డాడో ఆ వ్యక్తే ఈ యాసోన్. అర్థమవుతుందండి? యాసోన్. ఇప్పుడు యాసోను ఎవరిని చేర్చుకున్నాడండి? పౌలు శీలలను చేర్చుకుంటున్నాడు. ఎక్కడ కనబడ్డాడండి? ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు శీలకు దర్శనం వచ్చింది చెప్పండి? త్రోయలో ఉన్నప్పుడు దర్శనం వచ్చింది. ఏంటా దర్శనము? మాసిదోనికి రానాయన, ఇక్కడ అనేక మంది ప్రజలు అల్లల్లాడిపోతున్నారు రక్షణ లేక, కాబట్టి మాసిదోనికి రా అని చెప్పి దర్శనం అందు ఒక మనుషుడు కనబడ్డాడు. ఆ మనుషుడే యాసోను. ఇప్పుడు యాసోను ఏం చేశాడు తెలుసా? వెంటనే పౌలు శీలలు చేర్చుకున్నాడట. ఇప్పుడు ఏం చేశారు ఈ అధికారులు తెలుసా? వీళ్ళు ఇక్కడే ఉంటే ఈ భూమి అంతటిని కూడా తలకిందులు చేసేస్తారు వీళ్ళు అని చెప్పి యాసోను దగ్గర ఇంకొకటి ఎవరు ఉన్నారు చూడండి, మిగిలిన వారి దగ్గర ఏం తీసుకున్నారండి? జామీను